నిర్మాణ పనులొచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. దీన్ని స్టార్ట్ చేసిన 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనైతే టార్గెటు. ఈ అసెంబ్లీ బిల్డింగ్‌లో మధ్యలో ఉండే పోర్షన్‌ని సెంట్రల్ స్పైన్ అనైతే అంటారు. ఆ సెంట్రల్ స్పైన్‌లో ఉండే పోర్షన్ ద్వారానే పై వరకు లిఫ్ట్ ద్వారా ఎళ్లి అక్కడి నుండి 360 డిగ్రీస్ వ్యూలో అమరావతి రాజధాని మొత్తం అయితే చూడొచ్చు. ఒకసారి ఆలోచించండి 250 మీటర్స్ అంటే ఎంత హైట్‌లో ఉంటుందో. ప్రపంచంలోనే అతి ఎత్తైన స్టాచ్యూ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ. అదొచ్చేసి 182 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో అయితే ఏర్పాటు చేశారు. అది ప్రపంచంలోనే అతి ఎత్తైన స్టాచ్యూ. అంటే 182 మీటర్ల కన్నా ఇది 250 మీటర్స్ అంటే ఆలోచించుకోండి. దానికన్నా ఇంకా అతి ఎత్తైన టవర్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తుంది మొత్తం వచ్చేసి ఎల్&టీ కంపెనీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్ అది. అలాగే ఇక్కడే 2 బ్యాచింగ్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. భారీ ఎత్తున ఇసుక, కంకరు ఇయన్నీ అయితే పెట్టుకున్నారు. ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి అమరావతి